వృషభాయ అని వస్తే ఎప్పుడు కూడా వృషభాయని పశ్చిమంలోనే మెయిన్ డోర్ పెట్టుకోవాలి. అదే ప్లాట్ మెయిన్ డోర్ రోడ్డు కలిగింది అదే తీసుకోవాలి. అంతేగాని వృషభాయని ఏ ఆయలో కలపొద్దు. అది చాలా ప్రమాదకరం. ఎందుకోసం అంటే శ్లోకం మీకు సంస్కృత భాష వచ్చినట్లయితే మీరు చదవండి, చదివితే మీకు అర్థమవుతుంది. వృషభాయని పడమరలోనే కూర్చోబెట్టాలి. వృషభాయని తీసుకెళ్ళి ఉత్తరంలో కూర్చోబెట్టడం, వృషభాయని తీసుకెళ్ళి ఇక్కడ దక్షిణంలో కూర్చోబెట్టడం, వృషభాయని తీసుకెళ్ళి ఇక్కడ తూర్పులో కూర్చోబెట్టడం చేయరాదు. స్వస్థానము నుండి 5వ స్థానం శత్రుస్థానము. స్వస్థానం అంటే దేనికి అదే స్వస్థానము. దాని నుండి 5వది లెక్క చేస్తే 1 2 3 4 5. సో ఇక్కడ ధ్వజాయం పెట్టరాదు శత్రుస్థానం కాబట్టి. సో ఇట్లా ప్రతిదీ మీరు లెక్క చేసుకుంటూ పోతే శత్రుస్థానాలు వస్తాయి. ఇప్పటికీ కూడా కొన్ని వాస్తు గ్రంథాలు తెలుగు భాషలోకి అనువాదించబడలేదు. తెలుగు భాషలో ఇప్పటికీ లభ్యం కాలేవు. ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్లు పేజీలు 100 పేజీల పుస్తకాలని చదివి ఇదే ఒరిజినల్ వాస్తు శాస్త్రము అని ఇటీవల ఒక హైదరాబాద్ వాస్తు వ్యక్తి ఇలా ఆయాలు చేంజ్ చేసుకోవాలని ప్రజలకి ఒరిజినల్ వాస్తు శాస్త్రం అని స్థాపత్య వేద ప్రకారం అని చెప్తున్నారు. స్థాపత్య వేదంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయో అడగండి ప్రశ్న. ఏదో 2 రోజుల క్లాసులు నేర్చుకొచ్చుకొని ఏదో జనాలకి పనికి మాలిన మాటలు చెప్తాడు అన్నట్టు.